కంచన కాంచీతిలకం కరద్రుత కోదండ బాణశ్రునిపాసం కఠినస్తనభరణమ్రం కైవల్య ఆనంద కందమవలంబే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంక్షి విభాసి విరించి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో సరళమైన భావంతో మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 3వ భాగంలోనికి ప్రవేశిద్దాం రండి. ఓం హైం హ్రీం శ్రీం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః. పరమేశ్వరుడు కట్టినటువంటి మాంగళ్యంతో శోభిస్తున్నటువంటి తల్లి, ఈ సర్వ జగత్తుకు సర్వమంగళాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమో నమః. పద్మము, పాసము, అంకుశము ధరించిన ప్రకాశించే పద్మం లాంటి చేతులు కలిగిన తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః. పద్మాలు, కలువ పువ్వులు, మందార పువ్వులతో మంచి సుగంధాన్ని వెదజల్లే పుష్పమాలికలను ధరించిన తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం సువర్ణ కుంభయుగ్మాభా సుకుచాయై నమో నమః. బంగారు కలశముల జంట వలె, బంగారు యొక్క కలశాల యొక్క జంటల వలె అతిశయించినటువంటి ఈ సమస్త జగత్తు జీవించి ఉండడానికి కారణమైనటువంటి అమ్మవారి యొక్క వక్షస్థలమునకు నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః. అత్యంత రమణీయమైన అందమైన 4 బాహువులతో అంటే 4 చేతులతో శోభిస్తూ ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః. బంగారు కడియాలు, అదేవిధంగా కంకణాలు, కేయూరాలు ఇటువంటి బంగారు ఆభరణాలను ధరించినటువంటి తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం బృహస్సవర్ణ సౌందర్య వసనాయై నమో నమః. అత్యంత సౌందర్యవంతమైనటువంటి బంగారు వస్త్రాలను, పీతాంబరాలను ధరించినటువంటి అమ్మకు నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం బృహన్నితంబ విలసంగ ఘనాయై నమో నమః. అతి సుందరమైనటువంటి రూపంతో కాంతివంతంగా వైభవోపేతంగా ప్రకాశించే తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః. మంగళకరమైనది, సౌభాగ్యకరమైనది, ఈ సమస్త సృష్టికి కారణభూతమైనది అయినటువంటి సన్ననైన అందమైనటువంటి నడుము కలిగిన తల్లికి నమస్కారములు అన్నది ఈ 9 నామాల యొక్క సరళమైన భావం. ఇప్పుడు ఈ 9 నామాలను ఒకసారి వరుసగా పారాయణ చేద్దాం. ఓం హైం హ్రీం శ్రీం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం సువర్ణ కుంభయుగ్మాభా సుకుచాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం బృహస్సవర్ణ సౌందర్య వసనాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం బృహన్నితంబ విలసంఘనాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః. ఇక మరొక భాగంలో 9 నామాల యొక్క భావంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.